మీకు ఎవరి పిల్లల తల్లిదండ్రులు ధనవంతులు అనేది తెలుసుకోవాలంటే ఆ పిల్లలకు ఆర్థిక విషయాలపై ఎంత అవగాహన ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సాధారణంగా ఆర్థిక పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ధనవంతులై ఉంటారు లేదా కాబోయే ధనవంతులైనా అయి ఉంటారు. సిబిఎస్ఈ సిలబస్ లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ ఉంటుందని తెలిసి చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని సిబిఎస్ఈ స్కూల్లో చేర్పించడం నాకు బాగా తెలుసు. అంటే తమ పిల్లలు డబ్బు గురించి, బ్యాంకుల గురించి, ఇన్వెస్ట్మెంట్ల గురించి, కంపెనీల గురించి స్కూల్ స్థాయిలోనే తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా వారు కూడా తమ పిల్లలకు డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్పుతారు. వారు ఎంత డబ్బు ఖర్చు పెడతారు, ఎంత సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారో పిల్లలకు అర్థమయ్యేలా చెప్తారు. ఇక పూర్ పేరెంట్స్ విషయానికి వస్తే వీరు సాధారణంగా డబ్బు గురించి తమ పిల్లలతో మాట్లాడరు. కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని చెప్తారు. అందుకే వీరి పిల్లలు బాగా చదువుకొని నిరుద్యోగులుగా మారి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియదు కాబట్టి.